అంటే ఇండస్ట్రీ నుంచి రాలేదు అనడానికి మాత్రం అతను చనిపోయినందుకైతే అందరికీ బాధ ఉంటుందండి. కలిసి నటించాం, మేమందరం నటించాం, చాలా సినిమాలు చేశాను వెంకట్ అన్నతో. నేను ఇంతకుముందు కూడా వచ్చి కలిసాను, రామ్నగర్ ఇంటికి వెళ్ళాను. నా వరకు నేను ఏదో చేయగలిగిన చేస్తాము. అందరూ అలాగే చిరంజీవి గారు చేశారు. కానీ ఇండస్ట్రీ వాళ్ళందరికీ ఇల్లు తెలియాలి, లోపల ఇవన్నీ అంటే అంత టైం కూడా దొరకాలి. ఆ టైంకి వాళ్ళు ఏదో షూటింగ్లో ఉండొచ్చు, లేకపోతే వేరే అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండొచ్చు. అలా ఎవరిని అనలేమండి. రాలేకపోయారు అంటే తర్వాత ఎవరైనా వచ్చి పరామర్శిస్తారు. అలా కాదండి, అతని హెల్త్ బాగా క్షీణించిపోయింది. అతని డబ్బులున్నా కూడా కొంతకాలం గెటాన్ అయ్యేవారు, హాస్పిటల్స్ బాగుపడేవి. ఆ డబ్బులుంటే వీళ్ళకి నిజంగా ఇంట్లో వాళ్ళకి పనికొస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే హాస్పిటల్కి డబ్బులు అయిపోతాయి తప్ప ఇంట్లో వాళ్ళకు ఉండవు. లైసెన్స్ ఉందా? లైసెన్స్ లేని డ్రైవర్ నేను ఎంకరేజ్ చేయను. ఆయన ఆరోగ్యం ట్రై చేయాలి, కానీ బాగా క్షీణించుకున్నాడు అతను ఆరోగ్యం. అతనంతట అతనే పాడు చేసుకున్నాడండి. అది తన చేతిలో ఉన్నదా? అలవాటు ఎప్పుడు మంచిది కాదు. ఇప్పుడు అంత తాగినాక హెల్త్ పోయినాక ఇప్పుడు రావాలి హెల్త్ అంటే ఎలా వస్తుంది? మీరు కోట్లు పోసినా రాదు హెల్త్. అందువల్ల ముందే మన కంట్రోల్లో స్వీయ నియంత్రణ ఉండాలి. అది లేదు. అది లేనప్పుడు మనం ఏం చేయలేము. అంతకుముందు వచ్చినప్పుడు మానేసాను అని చెప్పాడు, మళ్ళీ అదే చేసిండు ఆయన. ఇప్పుడు దానివల్ల ఆయన హెల్త్ పూర్తిగా పోయినాక ఇప్పుడు ఏం చేయగలరు ఎవరైనా? పోతే మర్డర్ అయిపోవాలి కానీ యాక్సిడెంట్ లో పోకూడదు. మీరు ముందాలండి, నేను వెనకాల వస్తాను. పారిపోతే ఎవరు ఏం చేయలేరు. సో వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరు కానీ బాగుండాలని కోరుతారు. ఇప్పుడు ఆయన ఎక్కడ జాయిన్ చేసినా హాస్పిటల్ వాళ్ళు తీసుకుంటారు తప్ప డబ్బు అలాగ అవుతుంది అంటే వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటారని కదా, ఖర్చు పెట్టినా వైద్యం చేస్తారు, ఖర్చు పెట్టకపోతే వైద్యం చేయరు. సో అప్పుడు ఎవరేం చేయగలరు? ఇప్పుడు పెట్టే స్థితి వీళ్ళకి లేదు. అప్పుడు ఎంతకాలం అయినా సరే అలా కొంతకాలం సస్టైన్ అవుతారు. కాబట్టి అతను చేతులారా స్వయంకృత అపరాధం. నువ్వు ముందు నాడు నీ వెనక మేము వస్తాం. ఒరే బుర్ర తక్కువ ఎదవా, ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళావా? అంతకుమించి ఏం లేదు. అతను ఇంకొంచెం గట్టిగా ఉండి విల్ పవర్తో మంచిగా బయటకు వచ్చి ఉంటే బయటకు బోల్డ్ సినిమాలు చేసేవాడు. మళ్ళీ అతను మంచి నటినండి. సెట్లో ఉంటే అందరితో కామెడీగా నవ్వుతూ జోకులు వేస్తూ అందరిని నవ్విస్తుంటాడు. ఎప్పుడు కూడా ఆయన మాండలికమే అసలు నవ్వు వస్తుంది. ఫస్ట్ ఆయన మాట వాడే పద్ధతిలోనే సీరియస్గా ఉంటాడు కానీ సైలెంట్గా జోకులు వేస్తాడు. ఇలా తెలియదు కదా ఎక్కడికి వెళ్తాను. ఇప్పుడు ఏం చేద్దామా? మేము కలిసి చాలా ఫైట్లు గట్టిగా అన్ని చేస్తున్నాం. అంటే సినిమాల్లో కూడా చాలా మేము కొంచెం ఫన్నీగా ఉండేది మా కాన్వర్సేషన్. మంచి చూడండి, మంచిగా మా బాగున్నావా అని మా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా కళ్ళని నీళ్లు తెచ్చుకున్నాడు. ఆ రోజు నేను వెళ్ళినప్పుడు నువ్వు వచ్చావు నన్ను చూడడానికి, నాకు ఏదో చేస్తున్నావు ఈ రోజు మంచిగానే బాధపడ్డాడు ఆ రోజు. అప్పుడే ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడారు. మొన్న హాస్పిటల్ ఉన్నప్పుడు మాట్లాడారు. వాళ్ళు ఆవిడ మాట్లాడారు. 4-5 రోజుల కిందట మాట్లాడారు. వాళ్ళు ఆవిడ ఎవరో ప్రభాస్ అని చెప్పి ఏదో పేరు చేసి అదొకటి మాట్లాడారు. మనము ఇంతకుముందు మా చేతనైంది మేము చేసామండి, చేయగలిగింది చేస్తాం. ఎవరైనా ఎంతకాలం ఎవరికి చేయలేరు. వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి. వీలుంటే మిగిలిన హీరోలు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలా ఉందని వాళ్ళు చేసే సహాయం చేస్తారు. అవి అందడానికి ప్రయత్నం చేయించడానికి చేయగలుగుతాం. ఎప్పటికీ కూడా ఒక మోరల్ సపోర్ట్ అయితే ఇవ్వగలుగుతాం. ఆర్థికంగా అన్ని విధాలుగా అన్నిసార్లు చేయలేకపోయినా మోరల్ సపోర్ట్గా ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా మేము మాట్లాడతాను. నా వరకు నేను ఏదైనా చేయగలిగి చేస్తాను. ప్రతిదీ ముందు చెప్పి తర్వాత చేయకపోతే బాగోదు. ఏదైనా చేయగలిగితే చేయాలి. చేసిన వరకు చేశాను. ఇక ముందు చేయాలనుకుంటే ఏదైనా దేవుడిస్తే మనం చేద్దాం. లేకపోతే చేసేవాళ్ళు చేసే ఇల్లు చూపించాలి. అదన్నా శాంతి చేకూరాలని కోరుతున్నానండి. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఆ కుటుంబానికి. నాకు తెలిసిన ఒక మంచి సహనటుడు, మంచి నటుడు మన మధ్య లేకపోవడం బాధాకరం. వరుసగా చాలామంది వెళ్ళిపోయారు. మొన్న కోట గారు వెళ్ళిపోయారు. ఇంకా 4 రోజులు కాకముందే మళ్ళీ ఫిష్ వెంకట్ వెళ్ళిపోయారు. శ్రీనివాసరావు గారు డిఫరెంట్ జోనర్లో ఉన్నారు, ఈయన వేరే జోనర్లో ఉన్నారు. కానీ ఎవరైనా సరే ఇండస్ట్రీలో సినీ కళామ తల్లిలో వీళ్ళు కూడా ఒక పార్టే ఉన్నవాళ్లే కాబట్టి ఒక లోటండి.